చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదవరి మండల కేంద్రంలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు భువన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం జరగలేదని, అనర్హులకు ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తారపల్లి దివ్యానగర్లో నల్ల మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా హైదరాబాద్ బంధనాన్ని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 2025 జనవరి 25న హైదరాబాద్ తన ఇల్లు పొలాలు అసోసియేషన్ గోడలు కూల్చివేశారని అలాగే దీనికి కారణమైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో మా అందరి ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు యాదమరి మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి జిల్లా అధ్యక్షులైనటువంటి భువన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూస్తే దగాపడ్డ విద్యార్థులు ఎంతమందో ఇక్కడికి శిబిరానికి వచ్చారు. మన ఏకాంబరం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులైనటువంటి ఏకాంబరం అనే దివ్యాంగుడు కూడా తన యొక్క ఆవేదన 78 మార్కులతో తను మొదటి స్థానంలో వచ్చినప్పటికీ తనకి ఏ విధంగా మరి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయాడో మీ అందరి ముందు కూడా సాక్ష్యంగా అతను పలకడం జరిగింది. ప్రతిరోజు కూడా లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాక్ష్యాలు తీసుకురండి, కేవలం రాజకీయ కక్షలతో మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నట్టు సందర్భంలో ఇటువంటి అభ్యర్థులు ఓ కొల్లలుగా ఈ రాష్ట్రంలో మీడియా ముందుకు రావడం మనం చూస్తున్నాం. ఏం న్యాయం చేస్తున్నారు లోకేష్ గారు? కేంద్రంలో ఏ విధంగా అయితే అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి మంత్రి రాజీనామా చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మెగా స్కామ్ మీద బాధ్యత తీసుకోండి. జవాబీదారంతో లోకేష్ విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా మా యొక్క పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దగాపడ్డ విద్యార్థులకి న్యాయం